నుంచునేసరికి నువ్వెక్కడికి వెళ్ళావమ్మా అని వసుంధర అడిగితే, అలా నుంచున్న నీరజ, ఇదే రాత్రి నాకు జ్యూసులో మత్తుమందు కలిపించింది నాన్న, ఆయన చెప్పిన మాట నిజమే, అబద్ధం కాదు నాన్న అనేసరికి వాసుదేవరావు అలా అనూష వైపు చూసేసరికి బ్లాంకెట్ని అలా చుట్టుకొని కూర్చొని యాపిల్ తింటూ కాలు మీద కాలేసుకొని కూర్చొని టీవీ ఛానల్స్ మారుస్తున్న కూతుర్ని జుట్టు పట్టుకొని ఆయన లేపితే, ఏయ్ చేయి తీయవయ్యా, ఏంటి ఆడిని ప్రేమించింది నేను, నా లైఫ్లోకి ఆడు ఫస్ట్ వచ్చాడు, ఆడు నాకు నచ్చాడు, ఇప్పుడు ఏంటంట నీ పెద్ద కూతురు మెళ్ళలో తాళి కడితే వాడు రాత్రి 10 times నాతో క్లోజ్ అయ్యాడు, ఇప్పుడు వాడు నేను మొగుడు పెళ్ళాలవుతామా, అది వాడు మొగుడు పెళ్ళాలవుతామా, పెళ్ళైతే ఆడు దాన్ని ముట్టుకోలా, నన్ను ముట్టుకున్నాడు, తాళే కట్లా మూసుకొని నీ పెద్ద కూతురు మెళ్ళలో తాళి తీసి నా మెళ్ళలో వేయించితే నేను అడ్జస్ట్ అయిపోతాను, మళ్ళీ వాడేం 3 ముళ్ళు వేయక్కర్లేదులే కానీ నీ పెద్ద కూతురికి గంతకు తగ్గ బొంత ఎవడో ఒకరిని చూసి ఇచ్చి పెళ్లి చేసుకో, కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ బతుకు దీంది, దీనికి ఇంకేముందే ఆగర్భ శ్రీమంతుడు కోటీశ్వరుడు నీ ఫ్రెండ్ కొడుకు, దీని అడుగులకు మడుగుల తేత్తామామలు, దీని కాలు కింద పెట్టనివ్వకుండా చూసే వీడు కావాలా, నన్ను అనుకున్నావుగా ఏ అమెరికానో పడేద్దామని, నువ్వే అమెరికా పడేసినా నాకు ఇలాంటోడు రాళ్లే కానీ మూసుకొని ఇంకా ఎక్స్ట్రా లాపు నువ్వు అనేపాటికి వాసుదేవరావు అలా నిలబడిపోతే, నీ కూతుళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళని నువ్వు తెలుసుకోలేకపోవటం ఏంట్రా, అసలు ఎలా ఉందేంటి ఈ అమ్మాయే, అసలు ఈ అమ్మాయి నీకు నీ భార్యకి పుట్టిన కూతురేనా, ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చావా అన్నయ్య అని విజయ్ అనేసరికి, ఏం పెంపకాలమ్మా ఇవే అని అడిగాడు జగన్మోహన్ రావు. అనేపాటికే ఇప్పుడు ఎక్స్ట్రాలు మాని మూసుకొని మీ కోడలుగా నన్ను తీసుకొని ఇంకింటికి బయలుదేరతారా అంటే వసుంధర జుట్టు పట్టుకొని పడేసే దవడలు 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 వాయించి, ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ దెబ్బలు మీ అమ్మ కొట్టాలి నిన్ను, ఎంత బరితెగించిన బజార్ దానిలాగా ఎలా తయారయ్యావే, ఎంత తిరుగుబోద్దానిలా గాలి రకంలా ఎలా తయారు చేశారే వదినా, నీ కూతురికి బాగా మదం పట్టినట్టుంది, ఎవడైనా పర్వాలేదు అక్క మొగుడైనా ఏ మగాడైనా అనుకునేలాగా ఉంది, పెళ్ళి అయిన తర్వాత నీరజే మా ఇంటికి కోడలు, కావాలంటే మీ రెండో అమ్మాయి రాత్రి 10 సార్లు మా అబ్బాయికి సుఖాన్ని పంచిందంట, దాందేముంది, మా అబ్బాయి ఏమీ తెలిసి మీ అమ్మాయి మీద చెయ్యలేదు కాబట్టి పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు చాలామంది అమ్మాయిలతో తిరిగి బ్రేకప్లు అనుకుంటున్నారు, మావాడు ఇంకా అలా మీ అమ్మాయిని ఏమీ చేయలేదు కదా, ఒక వేశ్యతో తిరిగాడు అనుకుంటాం మేము, ఇలాంటి ఆడదాన్ని మా ఇంటి కోడలుగా నేను బ్రతుకుండగా చచ్చినా ఒప్పుకోను, నీరజ ఎప్పటికీ మా ఇంటి కోడలు, ఎవడో ఒకరిని చూసి త్వరగా పెళ్లి చేయండి, లేదంటే గనక రెడ్ లైట్ ఏరియా ఇంట్లో ఓపెన్ చేసుకోవాలి నువ్వు అనేసింది వసుంధర. జగన్మోహన్ రావు దీన్ని నా ఇంటి కోడలుగా ఒప్పుకోవటం అంటే ఈ జగన్మోహన్ రావు తల నరికేసుకోవటమే, సొంత చెల్లెలు తప్పు చేసిందంటేనే చెల్లెలు కూతుర్ని నమ్మి నేను నా ఇంటి కోడలుగా తెచ్చుకొని వాడినే, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆడదాన్ని నా కోడలుగా నేనెందుకు ఒప్పుకుంటాను అన్న తర్వాత, జై నీ భార్యను తీసుకొని నువ్వు బయలుదేరంటే నీరజ అలా చూస్తూ ఉంటే, ఏంటి చూస్తున్నావు, నేనేమైనా కావాలని దాని మీద మోజు పడ్డానా, దాని మీద మనసు పడ్డానా, పిచ్చి చూపులు చూడబాకు, వీళ్ళెక్కడ నిన్ను ఎమోషనల్ ఫూల్ చేయాలనుకుంటున్నారు, సెంటిమెంటల్ ఫూల్ వినువ్వు, ఏదో అది చెల్లెలు కదా అని నన్ను సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నావా, అంత లేదమ్మా, దానికి అంత లెంత్ ఇవ్వకే, నువ్వు నోరు మూసుకొని నేను నీ మొగుణ్ణి, ఇక పద బయలుదేరు, ఇలాంటి వాటిదేముందే, నేను కాకపోతే ఇంకెవడైనా, అయినా అసలు ఇప్పుడు అడుగుతున్నాను, ఇది పీజీలో 2 సంవత్సరాల పాటు వెళ్ళి ఉంది కదా, ఇది అలా బీటెక్ వచ్చినప్పుడే ఫస్ట్ ఇయర్లోనే ఇది నన్ను సెట్ చేసిందంటే, ఇది ఎంటెక్కి వెళ్ళిన దగ్గర ఎవరిని సెట్ చేయలేదని, ఎవరితో కాల్ జారలేదని ఏంటి గ్యారంటీ, వెర్రి బాగుల్దానా, పద నువ్వు ముందో, నీ మెళ్ళలో నేను తాళి కట్టాను, నేను నీ మొగుణ్ణే, ఈ పెద్ద వేషాలైకు, మనసా వాచ కర్మణ నేను ప్రేమించింది నిన్నో, శరీరాలు కలిసినంత మాత్రాన మనసులు కలవాల్సిన అవసరం లేదంటావా అనేసరికి నీరజ కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇక ఏంట్రా నన్ను వదిలేసి వెళదాం అనుకుంటున్నావా అనేపాటికి దవడలు పగలగొట్టి బెల్ట్ తీసుకొని, అసలే బెడ్షీట్ మీద ఉందేమో ఫుల్ కోటింగ్ ఇచ్చేశాడు జై, ఇచ్చేపాటికి నన్ను కొడతావా, నరికేస్తా ఎక్కువ మాట్లాడావంటే, ఎలా కనపడుతున్నానే నీకు, చచ్చినా నేను నిన్ను నా పెళ్ళాంగా కాదు కదా, నా ఉంపుడు గత్తెగా కూడా నేను నిన్ను ఒప్పుకోను, నీ బ్రతుక్కంత లేదు, ఈ జై
ఎప్పటికీ నీరజకి భర్తే, ఈ జైకి ఎప్పటికీ నీరజే భార్య. అది ఉన్నా నేను ఉన్నా పోయినా ఇది ఎప్పటికీ అంతే జరుగుద్దే. నా జీవితంలో ఇంకొకళ్ళు రారు, నీకు నేను చచ్చినా నా జీవితంలో స్థానం ఇవ్వను, దాని స్థానాన్ని ఎప్పటికీ నువ్వు భర్తీ చేయలేవు, నీ బతుక్కంత లేదు. అయినా నువ్వేనే ఊరంతా రచ్చ చేసుకున్నావు, నువ్వే ఊరంతా తెలిసేలా చేసుకున్నావు. నా పరువు తీస్తున్నాననుకొని దాని పరువు తీస్తున్నాననుకొని దానికేమైందే, నేను దాని మెళ్ళో తాళి కట్టి పవిత్రంగా పెళ్లి చేసుకున్నాను. నేను అది భార్యాభర్తలం. ఇక నా విషయం అంటావా, నేను మగాణ్ణే. నీలాంటి వాళ్ళతో 100 మందితో తిరిగిన సమాజం నన్ను కరెక్టేనంటదే. ఆడది అరిటాకు, ఆడది తమలపాకు, ఆడది విస్తరాకు అనే సామెతలు నీలాంటి వాళ్ళ గురించి చెప్పారు. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకొని ఉపయోగం ఏంటనే నిన్ను నువ్వే తాకట్టు పెట్టుకొని ఒక బజారు దానిలాగా చివరికి ఒక మగాడి దగ్గర నిన్ను నువ్వే తార్చుకున్న క్యారెక్టర్లెస్ ఆడదానివే నువ్వు. ఛీ అనేసి అక్కడి నుంచి జై నీరజని తీసుకొని వసుంధర, జగన్మోహన్ రావు వాళ్ళ తరపున బంధువులు, జై ఫ్రెండ్స్ కలిసి ఛీ అని అక్కడి నుంచి వాళ్ళంతా బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయ, వాసుదేవరావు అలా కూర్చుండిపోయారు. ఊళ్ళో ఈ విషయం అంతా దావాలనంలాగా పుకారు పుట్టినట్టు పుట్టి, వాసుదేవరావు గారి కడుపున ఈ పిల్ల ఎలా పుట్టింది అసలు, ఆ పెద్ద పిల్లకి ఈ పిల్లకి అసలు సాపత్యం ఉందా, ఆ పెద్ద పిల్లేమో దేవత లాంటిది, ఇదెక్కడ దెయ్యంది పుట్టింది అసలు, ఏ బే బావ దగ్గరికి గదుల్లోకి వెళ్ళటం ఏంటి, ఇలా కాలు జారటం ఏంటి, తప్పు కాదా అమ్మ, అక్క అంటే ఎవరు, అమ్మ లాంటిది కాదా, అక్క లేకపోతేనో ఏ జబ్బో వచ్చి పోతేనో ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు గతి అన్నారు కానీ ఏం పోన్లే అమ్మ, ఆ విజయం ఇదేం పెంపకం పెంచటమే తల్లి అనేపాటికి మొదటి నుంచి అంతేగా, ఒక్కంటో సున్నం ఒక్కంటో బెల్లం, ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏముందిలే అని ఊళ్ళో వాళ్ళంతా దావాలనంలా చెప్పుకోవటంతో ఒకవైపున వాసుదేవరావుకి గుండెంతా బరువెక్కిపోయి ఆయన ఉద్యోగానికి కూడా వెళ్లకుండా అసలు బయటికి వెళ్ళాలంటే మొహం జల్లక ఆయన ఇంట్లోనే ఉండిపోయా. అంతమంది పిల్లలకి చదువు చెప్పే మాస్టర్ కూతురు చేయాల్సిన పనేనా ఇదే అనుకోవటం మొదలుపెట్టారు అందరూ. ఇంత దాంట్లో కూడా ఒకవైపున నీరజని తీసుకొని వెళ్ళి ఏదైతే అదైందని చెప్పి అక్కడ ఇక వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేసేలోపు మళ్ళీ ఇక్కడి నుంచి బరితెగిచ్చిపోయా. అనూష వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా రచ్చా చేసి, నానా రభసా చేసి, నానా గోలా చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి చండాలం చేసి అక్కడ జనాన్ని పోగు చేసి, మహిళా మండలి వాళ్ళని, ఉమెన్స్ క్లబ్ వాళ్ళని పోగు చేసుకొచ్చి మీడియా వాళ్ళని పిలిపించి వాళ్ళ పరువు తీసి జైని నీరజని కలవనివ్వకుండా చేసి నానా రచ్చ, నానా గోల, నానా రభస, నానా చండాలం చేసేసింది అక్కడ. ఈలోపు వాసుదేవరావు వెళ్ళి ఒళ్ళు మండిపోయి ఆయన దవడలు వాయించే అనూషవే తీసుకొని వస్తూ ఉండగా ఆయన గుండెపోటు వచ్చింది. ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇక ఇటువైపున అనూష బరితెగిచ్చిపోయి ఇక ఈ కంగారులోనే అటుకూడి ఇటుకూడి టైం 4 నెలలు గడిచిపోయింది. అనూష ప్రెగ్నెంట్ అయింది. తెలిసే అబోర్షన్ చేయించుకోలేదు. ఆ కడుపును అడ్డం పెట్టుకొని జై తన భార్యగా ఒప్పుకోవటం లేదని కోర్టుకి ఎక్కేసింది. కోర్టుకి ఎక్కిన తర్వాత అనూష జై తను ప్రేమించాడని, అప్పటి నుంచి తను ఫిజికల్గా వాడుకున్నాడని, తర్వాత బ్రేకప్ అయిందని, అప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వలేదని, తర్వాత మోసం చేసి మ్యానిపులేట్ చేసి తమ అమ్మా నాన్నల్ని వాళ్ళ నాన్న ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని తను ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని ఇక అమాయకురాలైన తన అక్కను లొంగదీసేసుకున్నారని, వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బాస చూపించారని, మంచి సంబంధం స్నేహితుడు కొడుకని వాళ్ళని బుట్టలో వేసి ముగ్గులో దించారని, ఆ తర్వాత తను వచ్చేసరికి మళ్ళీ మనసు తన మీదకు మరలేందనే కావాలనే శోభనం రోజున తన్ని గదిలోకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి కాళ్ళు చేతులు కట్టేసి తన బట్టలన్నీ చించేసి తను వద్దంటున్నా తప్పంటున్నా ఇలా చేయకూడదని చెప్తున్నా తన మీద పడి తన్ని రేప్ చేశాడని, టార్చర్ చేశాడని ఒళ్ళంతా తనే గీతలు పెట్టుకొని ఉంచుకుంది. అదే రోజున వాటన్నిటినీ చూపించి ఫిజికల్ హెరాస్మెంట్ చేశాడని, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి వీడే తండ్రి అని మీడియా
ఏరియాలకి వీధులకి ఎక్కేసేపాటికే జగన్మోహన్ రావు తలకాయ పని చేయకుండా వసుంధర బ్రెయిన్ పని చేయకుండా తయారయ్యేపాటికి నేను కడుపుతో ఉన్నాను, దాని మెడలో తాళే కట్టాడు, నా కడుపులో బిడ్డ వీడిదే అనేపాటికి DNA టెస్టులకి ఒకవైపున కోర్టు ఇది చేసే, ఒకవైపున జై ఒక లాయర్ని పెట్టి వాదించడం మొదలు పెడితే పెళ్ళైన భార్య ఇంట్లో ఉన్నప్పటికీ ఆమెను తాకలేదు కాబట్టి జై ఈ అమ్మాయిని తాకాడు కాబట్టి DNA రిపోర్ట్స్ వచ్చేంత వరకు జై ఆ అమ్మాయిని తాకటానికి వీల్లేదని అనూష జగన్మోహన్ రావు వాళ్ళ ఇంట్లోనే ఉండటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందే. వచ్చిన అనూషని ఇంట్లో జై పలకరించకపోయినా, వసుంధర పలకరించకపోయినా జగన్మోహన్ రావు అసహించుకుంటున్నా శుభ్రంగా పనివాళ్ళ మీద పెత్తనం చేస్తూ తింటూ తాగుతూ కావాలని జైని రెచ్చగొట్టాలని ఆ పొట్ట చూపిస్తూ నడవటం. ఏమే నీకు సిగ్గుందా, నువ్వు నిజంగానే నా అమ్మ నాన్నలకే పుట్టిన దానివే అయితే, నా అక్కవే అయితే గనక వాడు నాతో కలిసి కులికినప్పుడు వాడు నీకేమవుతాడే మరిదవడా, నువ్వు మడిదితో కలిసి కాపురం చేయటానికి రెడీ అయిపోయావా, వాడితో సంసారం చేయటానికి రెడీ అయ్యావా అనేపాటికి నీరజ అనూష దవడలు వాయించి పారేసిందే. ఎవరి జీవితంలోకి వచ్చారే, ఎవరి జీవితాన్ని నాశనం చేశారో, ఆయన ప్రేమించింది నన్ను, ఇష్టపడింది నన్ను, నువ్వు ఆయన జీవితంలో కాలేజ్ డేస్లో ఉండుండొచ్చు, అంతమంది నీకు ఆయనకి మధ్య ఏమీ జరగలేదని చెప్పిన తర్వాత నువ్వు దేనికి ఆయన జీవితంలోకి వచ్చావు, ఈ డబ్బు కోసం, నగల కోసం, ఆయన్ని పంతంతోనైనా సాధించాలనే ఆయన మగతనం కోసం కావాలని దిగజారిపోయి ఒక వేశ్యలాగా అక్కమ్మగుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి బిళ్ళలేసి కరెంట్లు తీయించి శారీరకంగా కలిసావంటే నేనే కరెంట్లు తీయించలేదు అవునా అనేసరికి అక్కడికే లైన్ మ్యాన్ గాడిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. ఆ ఊళ్ళో 4 పెద్ద మనుషులు తీసుకొచ్చేపాటికే ఈ లైన్ మ్యాన్ గాడిని రేపు సాక్ష్యం చెప్పించబోతున్నాను, నువ్వేం చేశావు అంది నీరజ. అనేసరికి నువ్వు చెప్పించంగానే నిజమే అవుతుంది, నేను నీలా డబ్బులు ఇచ్చి చెప్పించట్లేదు అనేపాటికే నా భర్తని నేను ప్రేమించాను, ప్రేమంటే నమ్మకం, ఆయన నా మెళ్ళలో 3 ముళ్ళు వేసిన తర్వాత నువ్వు ఆయన గదిలోకి వెళ్తే నువ్వు వెలయాలు అవుతావు కానీ ఇల్లాలు అవుతావా ఏంటే అని అడిగింది నీరజ కూడా. అడిగేసరికి వసుంధర థూ అని చెంపలు పగలగొట్టి వెళ్ళింది అక్కడి నుంచి అనూషవే. ఆ తర్వాత నీరజ వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల సాక్ష్యం, దాంతోపాటు ఒకవైపున జై ఫ్రెండ్స్ సాక్ష్యం, ఆ రోజున కాలేజీలో జరిగిన అనూహ్య, కేశవ్, ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడీలు వీళ్ళందరూ వచ్చి చెప్పిన సాక్ష్యాలు, ఆ లైన్ మెన్ గాడు అనూష డబ్బులు ఇచ్చిందని, ఆ తర్వాత ఇంట్లో ఉన్న పనమ్మాయే సందకాడో ఎందుకో తెలియదు బాబు, అంతకుముందు నేను వీళ్ళింట్లో పని చేయను, ప్రెసిడెంట్ గారింట్లో చేస్తా, పెద్దమ్మాయి పెళ్ళని పిలిపించారు బాబు, ఎందుకో ఇంట్లో ఉన్న కిరసనాలంతా కాలువలో పోపిచ్చేసిందే, పెట్రోల్ అంతా తీపిచ్చేసిందే, ఇంట్లో ఉన్న కొవ్వొత్తులు, ఇంట్లో ఉన్న దీపం బుడ్లు అన్నీ ఎత్తుకెళ్ళి అవతల కాలువలో వేసి రమ్మనమందే. ఎందుకు ఇట్లా చేసిందో బాబు, మేమేమైనా చదువుకున్నాళ్ళమో మాకు తెలియటానికని అప్పటికప్పుడు పెట్టుకున్న ఆపద్ధర్మం పని మనిషి అయినా నిజమే చెప్పింది రంగమ్మ. కేసు జై వైపు బలంగా తయారైందే. ఈలోపు అనూషకి నెలలు నిండిపోయి 8వ నెల కూడా వచ్చేసిన తర్వాత ఇటువైపున చూస్తే ఇక నీరజ తల పగిలిపోతూ ఉండగా ఎలాగైనా దేవుడే ఉన్నాడని వసుంధర గుళ్ళెమ్మటి తిరుగుతుంది. జగన్మోహన్ రావు ఏది ఏమైనా బిజినెస్ ఉండి ఆయన ఒకవైపు నెగ్లెక్ట్ చేయలేడు కదా, కొడుకు ఇలాగే ఉంటే మైండ్ పనిచేయదని జైలు కూడా తీసుకొని ఏమైనా సూసైడ్లు చేసుకుంటే వాళ్ళకుంది ఒకగానొక కొడుకు అనే దాంతో ఆయన జైన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతే నీరజ ఇంట్లో ఉందే. అనూష దున్నపోతు తిన్నట్టు తిని పైన మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తుంది. విజయ్ ఫోన్ చేసిందే. ఫోన్ చేస్తే ఏంటమ్మా అంటే, నువ్వు ముందు అర్జెంటుగా రా, మీ నాన్నకి ఏమీ బాగాలేదు, నేను చూడాలని కలవరిస్తున్నారు ఆయన అనేసరికి రేపు వస్తాలేమ్మా అంటే, లేదు ఇప్పుడే రమ్మనమంటున్నానా అంది విజయ. అన్న తర్వాత సరేనని నీరజ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాసుదేవరావుని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుందే. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాక ఆయనకి నర్స్ ఇంజెక్షన్ ఇచ్చి డిస్టర్బ్ చేయకండి, పడుకోనివ్వండి అన్నాక విజయ నీరజ చేయి పట్టుకొని ఇంటి దగ్గరికి లాక్
లాక్కొచ్చిన తర్వాత ఏం చేయబోతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అసలు అని అడిగితే, ఏంటమ్మా అంటే, ఏంటంటే దానికి 8వ నెల కడుపు, అది రేపో మాపో ప్రసవించబోతోంది బిడ్డనే, వాడు పాపో బాబో తర్వాత విషయం పుట్టబోయేదే నీ మొగుడు రక్తం పంచుకున్న అంశే, అతను నీ మెళ్ళో తాళి కట్టినా సరే నీ చెల్లెలతో శారీరకంగా కలిసినప్పుడు నువ్వు నిజంగా దాని బాగు కోరేదానివి, దాని అక్కవే అయితే గనక ఇప్పుడు అతను నీ చెల్లెలతో కలిసిన తర్వాత నీకు వరుసకు మరిదవడా, వాడితో కలిసి నువ్వు కులుకుదాం అనుకోవటం తప్పు కాదా? ఏం చూసుకొనే, నగల కోసమా, డబ్బు కోసమా, వాడి మగతనం చూసా నువ్వు నీ చెల్లెలు బ్రతికే కదా బాగు చెయ్యాలి, నీ చెల్లెలకే కదా నువ్వు వాడిని అప్పగించాలి, నువ్వే కదా వాళ్ళిద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి, నువ్వే కదా కొన్నాళ్ళు దూరంగా ఉండి తర్వాత నీకు పెళ్లి చేయమా, మేము నిన్ను అన్యాయం చేస్తామా, అవసరమైతే అమెరికాలో ఉన్న మన చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళిపోతానన్నా నిన్ను పంపించేస్తాను, చెల్లెలి జీవితంలో నిప్పులు పోయిబాకు, చెల్లెలి జీవితాన్ని బుగ్గిపాలు చేయబాకు, ఇంతకన్నా మహాపాపం ఇంకోటి ఉండదు, ఎందుకు చేస్తున్నావే అలాగా, అది ప్రేమించాను అంద కదా, అతను కూడా దాన్ని కాలేజీలో ప్రేమించాడు కదా, ఏదో తెలియక వాళ్ళిద్దరి మధ్య చిన్న పొరపొత్సాలు వచ్చాయి, మధ్యలో మీ నాన్నకు బుద్ధి లేకుండా ఆ జగన్మోహన్ రావుకి సిగ్గు లేకుండా ఇద్దరూ కలిసి వాణ్ణి నిన్ను కలపాలని చూశారు, మగాడి బుద్ధి కోతి లాంటిదే, ఆ రోజు అది నచ్చింది, అదేదో 2 మాటలు అందనే రోషంలో ఆ తర్వాత నువ్వు నచ్చావు, అదెంత సంసార సామర్థ్యతను పెంచే టాబ్లెట్లు కలిపినా, అది ఎంత మొత్తం మందు కలిపినా నీ మొగుడు తెలియకుండానే దాంతో కులికాడా, ఎంత ల్యాబ్ టెస్టులకు పంపించే అది కలిపిందని మందులు ప్రూవ్ చేసినా వాడిష్టం లేకుండానే నీకు దానికి తేడా తెలియకుండానే దాని ఒంటి మీద చెయ్యేసి కులికాడంటావా? తేరగా వచ్చారు కాబట్టి అప్పుడు అది, ఆ తర్వాత దాన్ని సాధించలేననే దాంతో నీతో కాపురం చేస్తూ దాన్ని సాధించాలనుకుంటున్నాడు నీ మొగుడు, వాడికి వాడి అమ్మా బాబు ఆజ్యం పోస్తున్నారు, నువ్వు కూడా అలా చూసి చూడనట్టు ఊరుకుంటావా, పాపం పోసుకుంటావా? ఇదేనా ఇంటి పెద్ద కూతురుగా నువ్వు చేయాల్సిన పనులు? ఏం పనులే నువ్వు చేసే పనులు? ఇలాంటివేనా నువ్వు ఇంటి పరువు తీసేదే? ఇంత నీతి మాలిన దానివని, ఇంత నీతి నిజాయితీ లేని దానివని, ఇలా ఇంత దుర్మార్గంగా నువ్వు ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అనేసింది విజయ. అక్క చెల్లెళ్ళ మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవితి పోరు ఉండకూడదంటారు, నువ్వే దాన్ని బ్రతుకుని బుగ్గిపాలు చేద్దామనుకుంటుంటే ఇంకా ఎవరేం చెప్పగలుగుతారు నీకు అనేసరికి, అమ్మ నువ్వు న్యాయమే మాట్లాడుతున్నానని నీ మనసుకు అనిపిస్తోందా? ఇంత కర్కశంగా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా, నాకు అర్థం కావటం లేదు, ఆయన ఒకప్పుడు చెల్లిని ప్రేమించి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చిందే అభిప్రాయ భేదాలు కాదమ్మా, ఆయన దాని మీద మోజు పడటానికే అది ఆయన్ని అనుమానించింది, ఆ తర్వాత ఆయన మనసులో అసలు అనూష లేదు, ఆ తర్వాత ఆయన నన్ను ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, నేనే భార్యగా కావాలనుకున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న నన్ను కోడలుగా స్వీకరించి అనుమతించారు, మీ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం నాకు ఆయనకి అందరూ చుట్టాలు బంధువుల మధ్యలో ఎంగేజ్మెంట్ అయిందే, అంగరంగ వైభవంగా ఆయన నన్ను భార్యగా పెళ్లి చేసుకున్నాడు, నేనే కాదు హైందవ సాంప్రదాయంలో పుట్టిన ఏ స్త్రీ, హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే ఏ స్త్రీ మొగుడు ఇంకొక ఆడదాన్ని అనుకోకుండా మత్తులోనో తెలియకో ముట్టుకున్నాడని తన తాళిని త్యాగం చెయ్యదమ్మా, ఏ ఆడది తన తాళిని ఇవ్వలేదు, అది నేనే కాదు, నా భర్త అంటే నాకు పంచ ప్రాణాలు, ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నేను ఆయన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అసలు నేనెందుకు ఆయన్ని వదిలేసుకోవాలి, కాలేజ్లో ఆయన మన అనూషను కాకుండా ఎవరిని ప్రేమించున్నా ఆయనకి వేరే అమ్మాయికి అభిప్రాయ భేదాలు వచ్చినా ఒక ఆడదాంతో ఆయన కాలు జారినా కూడా నేను చేసుకొని ఉండేదాన్నే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదంటానికి అక్కడ అంతమంది ఆయన స్నేహితులు ఆయన నిప్పు లాంటి వారని, ఆయన క్యారెక్టర్ ఉన్న మనిషిని ఆయన తల్లిదండ్రులు చెప్తే అబద్ధం అనుకోవచ్చు, అంతమంది ఆయన్ని వెనకేసుకొచ్చి చెప్పరు కదమ్మా, అంతమంది సాక్ష్యాలు ఇవ్వరు కదా, నాతో ఆయనకి పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత చెల్లెలతో శారీరకంగా కలిసిన వాడు మరిదైతే మరి
మరిది తమ్ముడితో సమానం, కొడుకుతో సమానం అని నువ్వు రాసిన రాజ్యాంగంలో రాసుంటే అక్క మెళ్ళలో తాళి కట్టి అక్కతో పెళ్ళైపోయిన తరువాత బావ ఏమవుతాడమ్మా? అన్న కాదా, తండ్రి కాదా? మరి నీ కూతురు కండ కావరంతో ఒళ్ళు బలిసి కన్ను మిన్ను కానక అహంకారంతో అహంభావంతో ఆయన స్నేహితులు ఆ రోజున ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నావని, ఆయన నిప్పులాంటి వారని, ఆయన క్యారెక్టర్ని అనుమానించిందని నీ కూతురికి వాళ్ళు నిజానిజాలు బలాబలాలేంటో చూపిస్తే దానికి నీ కూతురు ఆయన్ని వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకొని అక్క అడ్జస్ట్ అయిపోద్ది, అక్క దేనికైనా కాంప్రమైజ్ అయిపోద్ది, ఎవడైనా ఓకే అనుకుంటదే. ఆయన అన్నట్టు ఎందుకు అనుకుంటానమ్మా? నాకు లైఫ్ మీద హోప్స్ ఉండవా? నేను చేసుకోబోయే వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? నీ చిన్న కూతురికే ఉంటాయా ఏంటమ్మా? నేను మనిషిని కాదా? నాకు కోరికలు ఆశలు ఉండవా? ఆ తర్వాత పెళ్ళైన తర్వాత లైన్ మ్యాన్లతో కరెంట్లు తీయించడం, ఇంట్లో క్యాండిల్స్ లేకుండా చేయటం, ఆయన రూమ్లో ఫోన్లు లేకుండా చేయటం, ఆయనకి మొత్తం మందు కలపటం, సంసార సామర్థ్యతనే పెంచే ట్యాబ్లెట్లు కలిపిందని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయమ్మా. ఆయన మిల్క్ కూడా చెక్ చేయించాడు. అంత కరెక్ట్గా ఉండే మనిషి ఆయన. నేను డబ్బు కోసం, నగల కోసం ఆయన మీద మోజుపడి చేసుకున్నానా? వచ్చే వరకు అసలు ఆయనకి నాకు పెళ్ళని నాకు తెలుసా? వచ్చిన తర్వాత అయినా ఆయన నన్ను చేసుకుంటానని ఇష్టపడేంత వరకు కూడా వాళ్ళకి ఏముంది ఎంతుందని నేను ఆశపడేదాన్నేనా అమ్మా? అసలు నీ కూతురు అలాంటి వాటన్నిటికీ ఆశపడ్డానని ఆ రోజున కాలు జారి మరి అందరి ముందు ఒప్పుకుందా? లేకపోతే నేనేమైనా అవన్నీ కావాలనుకున్నా అవి నా భర్త ఆస్తిపాస్తులైనప్పుడు, నా అత్తమామలు నా కోసం చేయించిన నగలైనప్పుడు, ఆయన నా మెళ్ళలో తాళి కట్టినప్పుడు అది న్యాయమే కదా? అంటే ఏమంటావే ఇప్పుడు? ఏమీ అనట్లేదమ్మా. నేనే వదిలేసిన జై నన్ను వదలడు. నీ కూతుర్ని భార్యగా ఎప్పటికీ ఒప్పుకోడు. ఆ పుట్టే పాప బాబునే తన బిడ్డగా జై స్వీకరించడు. అంతకన్నా నేనే నీకొకటి చెప్తాను. మంచో చెడో, తప్పో ఒప్పో అది కన్నబిడ్డని నీ దగ్గర పెట్టుకొని పెంచు. వాళ్ళకి ఇంత అమౌంట్ అని మామయ్య గారితో చెప్పి నేను అకౌంట్లో వేయిస్తాను. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించే నువ్వు నాన్న పోయాక నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. నా భర్తను నేను వదలటం అనేది జరగని పనే. నీ చిన్న కూతుర్ని నువ్వు అమెరికా ఇచ్చి చేసుకుందాం అనుకున్నావు కాబట్టి అలాగే ఇచ్చి చేసుకో. నీ కూతురుకు కావలసిన కట్న కానుకలు కూడా నా భర్త అత్తమామలతో మాట్లాడి నేనే ఇప్పిస్తాను కావాలంటే. ఇక్కడ నాన్న ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం నాకు పెట్టాలనుకున్నాడు కదా, అది రోడ్డు పక్కన ఉన్న ఎకరం ₹1,00,00,000 పైనే ఉంటుంది. నాకు పెడదాం అనుకున్నదే. అది చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడు అంటావుగా, మా నీరు మా అనూష కోసం వదిలేస్తుంది, నాకు వెనకాల పొలం ఇప్పించాలి, అది 50 లక్షలదే, చెల్లికి ముందు పొలం ఇప్పించాలి, నాది ₹1,00,00,000 రేట్ అని మొత్తం కలిపి దానికే ఇప్పించి పెళ్లి చేసి పంపించుకో. నాన్న ఎటు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, రిటైర్ అయితే డబ్బులు వస్తాయి, పెన్షన్ వస్తుంది, మీకు సొంత ఇల్లు ఉందే, మీకు మిగతాయి కావాలంటే నేను చూసుకుంటాను, ఆ బిడ్డ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను, కానీ నా భర్తను మాత్రం నేను వదిలేనమ్మా. ఒక కన్న తల్లిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇందాక మాట్లాడినే. ఏ తల్లి ఏ కూతురుతో ఇలా మాట్లాడదో? నువ్వు దాన్నే కన్నావా, నన్ను కనలేదా ఏంటమ్మా అనేసరికి అవునే నీతి మాలిందానా, అదే నా కూతురు, నువ్వు నా కూతురువి కాదే అంది విజయ. అనేసరికి నీరజ ఏం మాట్లాడుతున్నావు? అవునే నువ్వు మా సొంత కూతురివి కాదు, అనూషనే నేను 10 నెలలు మోసి కన్నా నా రక్తఖండాలు పంచుకొని పుట్టిన నా బిడ్డే అదే. నువ్వంటేనే అసహ్యం నాకు. నువ్వు వాసుదేవరావు అన్న కూతురివే, నా కూతురివి కాదు. మా పెళ్ళైనప్పటికే నీ అమ్మా బాబులకి పెళ్ళై ఒక యాక్సిడెంట్లో నీ అమ్మా బాబులు చచ్చే నువ్వు అక్కడ వాళ్ళ శవాల మీద పడి ఏడుస్తుంటే మీ బాబాయి నిన్ను ఎత్తుకొని బాబాయ్ అని పిలిపించుకోకుండా ఈ ఊరి తీసుకొచ్చి నాన్న అని పిలిపించుకున్నాడు. ఆ తర్వాత దిక్కులేని అడుక్కు తినే అనాథవని దగ్గరికి తీసి పెంచాను. ఆ తర్వాత నన్ను మాతృత్వానికి దూరం చేసి నేను నలుగురిని కందామనుకుంటే ఒక కూతుర్నే కన్నాక ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు ఈ దరిద్రుడు. ఆ తర్వాత నా బిడ్డ మీద పంచప్రాణాలు పెట్టుకొని పెంచుకుంటున్నాను. ఉన్న 2 ఎకరాల్లో ఒకటి నీ బాబుదే, 1 ఎకరం మాదే. మా పొలం వెనకాల సచ్చింది, ఎకరం 50 లక్షలే, మీ పొలం ఎదురుగా ఉందే కాబట్టి రోడ్డు పక్క బిట్టు ₹1,00,00,000. చిన్నప్పటి నుంచి
ఓ అందుకేనా అమ్మా అని ఆ అమ్మాయి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుందే. చిన్నప్పటి నుంచి కూడా అనూషకి నాన్ వెజ్లో అన్నం కింద కప్పి పెట్టడం, చెల్లికి నాన్ వెజ్ అంటే ఇష్టం అంటాం, నువ్వు ఈ పచ్చడి వేసుకొని తినేయమ్మా అంటాం, దానికి పెరిగేయటం, తనకి మజ్జిగ పోయటం, ఆ తర్వాత కరెక్ట్గా చదువుల దగ్గరికి వచ్చేపాటికి దాన్ని కాన్వెంట్కి పంపటం, నాన్న స్కూల్లోనే నువ్వు చదువుకో అని ఆ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి పంపటం, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా ఇదే ఊళ్ళో చదువుకొని గవర్నమెంట్ కాలేజ్కి పంపటం, కూతుర్ని సిటీ కాలేజ్లో ఇంటర్లో చేర్పించడం, ఆ తర్వాత ఇంటర్ అయిపోయి ఎంసెట్లో తను కష్టపడి చదువుకొని టాప్ ర్యాంక్ వస్తే వాసుదేవరావు ఆ అమ్మాయిని ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని వదిలేసి వెళతావా అని ఏడవటం, గుండెపోటు తెచ్చుకున్నట్టుగా నటించటం, ఆ తర్వాత ఆ అమ్మాయిని నార్మల్ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీలో పడేయించి డిగ్రీ పీజీ చేయించటం, తర్వాత అమ్మాయితో 2 ఏళ్ళు ఉద్యోగం చేయించడం, ఆ డబ్బులన్నీ తను తీసుకోవటం, ఆ తర్వాత అమ్మాయితో మిషన్ కుట్టుకోమ్మా అని చెప్పి బట్టలు తీసుకొచ్చి బేళ్ళు ఇవ్వటం, మగ్గం వర్కులు నేర్చుకోమంటాం, ఆ తర్వాత ఆ అమ్మాయి చేత అవన్నీ చేయించి ఆ డబ్బులు తీసుకోవటం, కావాలని అమ్మ గుండెల్లో దడ అంటాం, బండి బట్టల అమ్మాయితో ఉతికించడం, కావాలని పని మనుషుల్ని పెట్టకపోవటం, అంట్లు తోమించడం, 2 అంతస్తుల ఇంట్లో అమ్మాయితో పాచి పనులు చేయించటం. తల్లి అనుకుంది, చెల్లి అనుకుంది, కానీ తన్ని ఇన్నాళ్ళుగా అవసరానికి వాడుకున్నారన్నమాట. ఈ విషయం నీకే తెలుసా అమ్మా? ఎందుకు అనూషకి తెలుసు, మీ బాబాయికి తెలుసు. ఓ తెలిసే డ్రామా వేశారన్నమాట ఇంతకాలంగా అన్న తర్వాత, సరే ఇప్పటి వరకు నువ్వు మహానటిలాగా నటించావో, ఇప్పుడు చెప్తున్నాను, చిన్నప్పటి నుంచే ఎదురు పొలం మా నీరు అనూకు వదిలేసుద్ది అనే నీ కూతురు జీవితం కోసం నా బతుకుని పణంగా పెట్టి నీ కూతురు ఎంటెక్కులు చదివించుకొని నన్ను డిగ్రీ పీజీలతో నేను ఇంకా బ్రహ్మాండంగా చదివే టాపర్నే, నా చదువును తొక్కేశావు, నా బ్రతుకు నీ పల్లెటూరులో తొక్కేశావు, నాతో పాచి పనులు చేయించుకుంటూ ప్రేమను అడ్డం పెట్టి నటించావు, పచ్చడి మెతుకులు పెట్టి నాటకాలు ఆడావు, అన్నీ భరించాను, అన్నీ సహించాను. ఇప్పుడు దేవుడు నిజమైన ప్రేమని నాకు ఇచ్చాడు, ఆయన నా భర్త, చచ్చినా నేను ఆయన్ని వదిలేయను, నేను వదిలేసిన ఆయన్ని కూతుర్నే ఎప్పటికీ ఒప్పుకోడు మొగుడుగా అనేపాటికి ఆహా అనేసి నా ప్లాన్లో నేను ఉన్నానే, అన్ని నగలు అన్ని చీరలు అంతష్టైశ్వర్యాలు అనుభవించే అదృష్టం నా కూతురుకు వస్తే నిన్నెందుకు అనుభవించనిస్తానే, నిన్నెందుకు అక్కడ దాకా వెళ్ళనిస్తాను అని మాట్లాడుతూ ఉండగానే ఆ అమ్మాయి చేతులు వెనక్కి ఎరగదీసి పట్టుకుంది విజయ. ఈలోపు నర్సు ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చి ఆ అమ్మాయికి మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే అక్కడే ఉన్న వాళ్ళ చుట్టాలతో, దీన్ని మీరు ఎలా తీసుకెళ్తారో అమెరికా తీసుకెళ్ళిపోండి, కుక్కను కొట్టినట్టు కొట్టండి, ఇంట్లో పాచి పని చేయించుకోండి, దీనికి ఫోన్ అందకూడదు, ల్యాప్టాప్ అందకూడదు, ఇది ఇంట్లోంచి బయటికి రాకూడదు, హౌస్ అరెస్ట్ చేయండి, దీనికి ఏ పెళ్ళి పేరెంటం లేకుండా ఇది బతుకున్నన్నాళ్ళు ఇలాగే వృద్ధకన్యగా అయిపోవాలి, ఇదే వాడెందుకు ఒప్పుకోడో చూస్తాను నా కూతుర్నే, తీసుకెళ్ళండి మీరు అని చెప్పి వాళ్ళకి అప్పగిచ్చేసిందే. అంతే, వాళ్ళు ఫ్రీగా పనమ్మాయిలాగా ఆ అమ్మాయి దొరికేపాటికి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వాళ్ళ చుట్టాల అమ్మాయినని ఏదో చెప్పుకొని మొత్తానికి ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అబ్రాడ్కి. కళ్ళు తెరిచి చూసేపాటికే ఆ అమ్మాయి అబ్రాడ్లో ఉంది, ఎదురు తిరిగేపాటికి భయంకరంగా కొట్టి గొలుసులేసి కట్టేసి అన్నం నీళ్లు లేకుండా హౌస్ అరెస్ట్ చేసేసి ఆ అమ్మాయికి ఫోన్ అందనివ్వకుండా, ఆ అమ్మాయికి ల్యాప్టాప్ అందనివ్వకుండా తలకాయ కొట్టుకుంటూ జై 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 అని ఏడుస్తూ ఆ అమ్మాయినే వాళ్ళక్కడ నరకం పెట్టడం మొదలుపెట్టారు అబ్రాడ్లో. ఇక ఇక్కడే ఇల్లంతా ఎతికింది విజయ. వెతికేసరికి అంతకుముందు నీరజ కొన్ని వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టి ఉంచుద్ది. ఎప్పుడైనా వాసుదేవరావు బ్యాంకులకి వాటికి తీసుకెళ్లాలంటే ఆ అమ్మాయి లేకపోతే ఆ పేపర్లు తీసుకొని వెళ్ళి మ్యాటర్ ఆయన ఫిల్ చేసుకుంటాడు. ఆ పేపర్లు కొన్ని ఫైల్లో నుంచి తీసి తప్పంతా నా మొగుడిదే, కావాలని నా చెల్లెలతో కాలు జారాడు, మా ఇద్దరి జీవితాలతో ఆట ఆడుకున్నాడు, మీరు DNA టెస్టులు ఛాన్స్ అండే, నా చెల్లెలు కడుపులో ఉన్న బిడ్డ నా మొగుడిదేను, నా చెల్లెలతో ప్రేమాయణం నడిపి నా చెల్లెలతో పెళ్లికి ముందే దాని బతుకు బుగ్గిపాలు చేశాడు, ఎదురు తిరిగితే నన్ను చంపేస్తానన్నాడు, నేను పారిపోతున్నాను, వాడు నీచుడు దుర్మార్గుడని ఆ అబ్బాయి మీద వాళ్ళ అమ్మా నాన్న మీద 1,00,000 కంప్లైంట్లు విజయ రాసి అయ్యి వీళ్ళ లాయర్ ద్వారా, అనూష లాయర్ ద్వారా కోర్టులో ఇప్పించిందే. జడ్జిగారు అదంతా చదివే
నీరజ లేదు కాబట్టి DNA చేయించితే అనూష కడుపులో బిడ్డ జైదేననే కన్ఫామ్ అయిపోయిందే. అయిపోయిన తర్వాత ఒకవైపున నీరజే తన మీద ఇట్లా అఫెన్స్ ఫైల్ చేసిందని తెలిసి జై కూర్చుండిపోయి ఎక్కడికి వెళ్ళింది ఏమైందే తెలియక పిచ్చోళ్ళ ఒకవైపున జగన్మోహన్ రావు వసుంధర జై వెతికిస్తూ టీవీల్లో యాడ్లు ఇస్తూ ఏం చేసినా అమ్మాయి అసలు ఇండియాలో ఉంటేనేగా, అబ్రాడ్లో ఎవరికైనా అమ్మాయి కనపడితేనేగా పోనీ ఎవరైనా చెప్పడానికైనా. దాంతో కేసు కొట్టేసి జై అనూషతోనే కాపురం చేయాలని చెప్పేపాటికి అనూష కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిందే. పెట్టిన తర్వాత డెలివరీ అయ్యి పాపని ప్రసవించిందే. ఆ తర్వాత కావాలని జై రూమ్లోకి వెళ్ళటం, జై ముందు స్నానం చేసి టవళ్ళు కట్టుకొని తిరగటం. ఆ తర్వాత ఒకరోజు చెప్పు తీసుకొని కొట్టాడు. చెప్పు పీస్ పీస్ అయిందాకా జై ఏమనుకుంటున్నావే నన్ను, నీకో విషయం చెప్పమంటావా, ఈ గుండె అది ఏ రోజైతే అందరూ అనుమానించినా బాధపడలేదు, కానీ అది నన్ను అనుమానించింది చూసావా, నీతో కాల్జారానని వాంగ్మూలం ఇచ్చెళ్ళిందే, అప్పుడే నేను చచ్చిపోయాను. బతికితే దాని మొగుడుగా ఉంటా, లేదంటే ఈ జై ఇలాగే ఉండిపోతాడో, నీలాంటి వెలయాళ్ళ ఒంటి మీద నేనెప్పటికీ చెయ్యైననే. జై అనూషను ముట్టుకోవటం మానేశాడు. అత్తమామలకి పిల్లని దగ్గర చేయాలని చూసిందే. అత్త దగ్గర నగలు కొట్టేయాలని, మామ దగ్గర డబ్బులు కొట్టేయాలని ఫ్యాక్టరీకి వెళ్తే ఆయన గెంటిచ్చేశాడు. ఇంట్లో పనివాళ్ళు కూడా అనూషకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆయన కుక్కల్లే అక్కడే పట్టుకొని తిరగటం. జై తన గదిలో రూమ్ డోర్లు క్లోజ్ చేసేసుకోవటం, వసుంధర జగన్మోహన్ రావు వాళ్ళ రూమ్ డోర్లు క్లోజ్ చేసేసుకోవటం, అనూషను అసలు పట్టించుకోవటం మానేశారు. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున అనూష వెళ్ళి పర్సనల్గా వాళ్ళమ్మని కలవాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళమ్మని కలిసింది ఊరి చివర. కలిసిన తర్వాత వాళ్ళమ్మతో వాడు నన్ను ముట్టుకోవట్లేదమ్మా అనేపాటికి ఇది నాటు మందు, ఈ మందు వాడు తినే దాంట్లో కలిపేసాయి, కూతురు పుట్టింది కదా నీకు, అందుకే నీ అత్త మామ యాషాలేస్తున్నారు, ఈసారి వారసుడు పుడతాడు, ఈ మందేసి వాడితో కలువని విజయ్ ఇచ్చి పంపిస్తే కారులో రివర్స్ బయలుదేరింది అనూష. బయలుదేరేపాటికి డ్రైవర్ ఒక చోట ఆపి అమ్మాయి గారు ఫోన్ రీఛార్జ్ చేయించుకొని వస్తానని వెళ్ళేసరికి ఆ కార్ని అదుపు తప్పి బ్రేక్స్ ఫెయిల్ అయినటువంటి ఒక లారీ గుద్దేసింది. గుద్దిన తర్వాత పల్టీలు కొట్టి అనూషని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే చిన్న చిన్న దెబ్బలేమనమని కట్లు కట్టించుకొని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి విపరీతంగా తల్లో పోటొస్తుందని చెప్పి నానా రచ్చ రభస చేసిన ఇంట్లో వాళ్ళు విసిగిపోయి వాళ్ళు పట్టించుకోవటం మానేశారు. ఆ తర్వాత విజయ కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చెక్ చేసి మీ అమ్మాయికి బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవుతోందని చెప్పి మీ అమ్మాయి బతకదని, మీ అమ్మాయికి చాలా పెద్ద ప్రాబ్లం ఉందని, దానికి తోడు హార్ట్ నర్వ్స్ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని, తగిలినప్పుడు మీరు రెక్టిఫై చేసుకోలేదని, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని, కోట్లు ఖర్చు పెట్టినా కూడా మీ అమ్మాయికి బ్రతికే ఛాన్స్ లేదని చెప్పిన తర్వాత చేసేదేమీ లేక నేను అదే ఇంట్లో ఉంటానమ్మా అనేసరికి తీసుకొచ్చి వదిలిపెట్టింది విజయ. వదిలిపెట్టే అనూష ఇల్లంతా ఎగిరిపోయేలాగా జాలి కలుగుద్దేమో, తన మీద దయ కలుగుద్దేమో అనే ఇల్లంతా దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తున్నా, రాత్రంతా కేకలు పెడుతున్నా, చెవుల్లో దూది పెట్టుకొని ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు తప్ప వాళ్ళకి దయ జాలి కనికరం కూడా కలగలేదు అమ్మాయి చేసిన పనికి. వాళ్ళ మనసు అంతలా ముక్కలైపోయిందే. ఆ తర్వాత అనూష సిచ్యువేషను బాగా ప్రమాదం అయిపోయి ఒకరోజు బ్లడ్ వామిటింగ్స్ చేసుకొని పడిపోయేసరికి విజయ పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూతుర్నే. వాసుదేవరావు కూడా మనిషి, ఆయన పెళ్ళాంతోనూ మాట్లాడలేదు, కూతుర్ని పలకరించటం మానేశాడు. పెద్ద కూతురు ఏమైపోయిందా అనే దిగుల్లో మునిగిపోయాడు ఆయన ఏ రోజు అన్న కూతురు అనుకోలేదు, అమ్మాయినే తన సొంత బిడ్డ అనుకున్నాడు. ఎటుపోయిందో ఏమైందో అంటే నీ స్నేహితుడు కొడుకు వాళ్ళ జీవితాల్లోకి వచ్చి మన ఇద్దరు కూతుళ్ళ జీవితాలతో ఆడుకున్నాడనే పాటికి పెళ్ళాన్ని చెప్పు తీసుకొని మెడనరం తిరిగిందాకా కొట్టి వదిలిపెట్టాడు ఆయన. దాంతో మొగుడు పెళ్ళాల మధ్య కూడా మాటలు దూరమై కూతుర్నే హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చింది విజయ. చేర్చిన తర్వాత ఒక రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా వాసుదేవరావుకి ఇంటికి ఫోన్ చేసి పిల్ల పరిస్థితి ఏమీ బాగోలేదు, పొద్దున్నుంచి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంట్లో పిల్లకి అంతకుముందు వాడిన ప్రిస్క్రిప్షన్ ఒకటి ఉంది ఇంజెక్షను, అది తీసుకొచ్చి ఇప్పించమన్నాడంట, డాక్టర్ వేరే ఊరు వెళ్ళాడంట, నీకు దండం పెడతాను ఆ ఫైల్ తెచ్చివ్వయ్యా అని
అని విజయ్ ఫోన్ చేసిందే. ఫోన్ చేసేసరికి వాసుదేవరావు సత్యం మనుషుల మీద ఎందుకు పగ సాధించడం అని ఆయన ఫైల్ తీసుకొని వచ్చేసరికి అనూష విజయ్ చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉండగా రూమ్ బయట ఆగిపోయాడు ఆయన. ఏది ఏమైనానమ్మా, నువ్వు అది ఎక్కడుందో ఎవ్వరికీ చెప్పొద్దు. అది ఎప్పటికీ అక్కడే నరకం అనుభవించాలి, జైలు జీవితం అనుభవించాలి. వాడు నా కూతుర్నే వాడి కూతురుగా ఒప్పుకోవాలి. అది తిరిగి రానంత వరకు వాడెవరిని చేసుకోనన్నాడుగా, అది అలాగే వృద్ధ కన్యగా ఉండిపోవాలి. వీడు నన్ను తాకినందుకు నా మొగుడుగా ఉండిపోవాలి. నా కూతురికే ఆస్తంతా రావాలి, నా కూతురే అనుభవించాలి. ఎన్నెన్ని కలలు కన్నానమ్మా, ఎన్నెన్ని ఆశలు పోసుకున్నానో. ఆస్తంతా ఏకఛత్రాధిపత్యం ఏలాలనుకున్నాను. వాడమ్మా నాన్న గెంటెయ్యాలనుకున్నాను. వీడిని కుక్కం చేసి తెప్పాలనుకున్నాను. పిల్లల్ని కనాలనుకున్నాను. అన్ని ఆశలు అడి ఆశలై వెళ్ళిపోతున్నానంటే నీకోసం నేనేం చేయలేదమ్మా. చిన్నప్పుడు వీడు అన్న కూతుర్ని తీసుకొచ్చి పెంచమంటే దానికి పచ్చడి మెతుకులు పెట్టా, చాకిరి చేయించా. దాంతో ఒకవైపున ఉద్యోగం చేయించాను, దాని చదువు గండి కొట్టాను, దాని చేత మిషన్లు కుట్టించాను, దాని చేత ఇంటి చాకిరి మొత్తం చేయించాను. చివరికి వీడి సంబంధం వచ్చిన రోజున కూడా నా మనసుకు నచ్చలా. వీడిని నీకే ఇచ్చి చెయ్యాలనుకుంటే ఆ రోజున కూడా ఆలోచించుకొని చెప్తున్నావా అంటే వీడిష్టం అనేసింది అదే. దాంతో ఏం మాట్లాడలేకపోయాను. నీకు ఇంకా మంచి సంబంధం చూసి చేద్దాం అనుకునే లోపు నువ్వు ఈ పిచ్చి పని చేసుకున్నావు. ఇంత అయింది, దాన్ని నేను రానివ్వనమ్మా. వాళ్ళు నా వాళ్లే, దాన్నెందుకు రాణిస్తారే? ఉన్నంత వరకే అది బతికున్నంతకాలం అక్కడే నరకం అనుభవిస్తూ చావాల్సిందే అని విజయ అంటూ ఉండగా వాసుదేవరావు లోపలికి వచ్చాడు. మంచంలో ఉందని కూడా చూసుకోకుండా కూతుర్నే సెలైన్ రాడ్ తీసుకొని తలకాయ పగలగొట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాడు ఆయన. ఒకవైపున డాక్టర్లు నర్సులు ఆయన్ని లాగేస్తే జుట్టు పట్టుకొని పెళ్ళాన్ని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళి వసుంధర జగన్మోహన్ రావు జై ముందు పడేసి, నా పెద్ద కూతురు నిన్ను మోసం చెయ్యలేదయ్యా, నా పెద్ద కూతురు దేవత లాంటిదయ్యా అన్న తర్వాత, అది నా సొంత కూతురు కాదు, నా అన్న కూతురు. నేను నా అన్న నన్ను పిల్లల్ని కనకుండా చదివించినందుకు, నన్ను గవర్నమెంట్ ఉద్యోగస్తుని చేసినందుకు రుణం తీర్చుకోవాలనుకో నా అన్న వదిన పోతే బిడ్డను తెచ్చుకొని పెంచుకుందామని చెప్పంటే, చిన్నప్పటి నుంచి ఇది పిల్లని ఇలా చిత్రహింసలు పెట్టి ఇలా చేసిందని తెలుసుకోలేకపోయానంటే నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగాడు జగన్మోహన్ రావు. అవును ఉన్నాడ్రా, మా పెద్దమ్మ పెదనానికి పిల్లలు లేరని తీసుకెళ్ళి పెంచుకున్నా, వాడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు అని వాసుదేవరావు జరిగిందంతా చెప్పి విజయను పడేసి ఆ పక్కనే ఉన్నాయన్నీ పెట్టి కొడితే, ఎందుకు కొడతావురా నన్ను? అవునరా, వీడు నా ఒంటి మీద చెయ్యేశాడు కాబట్టి నా కూతురుతోనే కాపురం చెయ్యాలనే దాన్ని ఇక్కడి నుంచి లేకుండా చేసేసాను. నా కూతురు చచ్చిపోవచ్చేమో, నా కూతురు ఉండకపోవచ్చేమో, కానీ వీడు చచ్చినట్టు నా మనవరాలికే ఈ ఆస్తి మొత్తం దక్కేలా చెయ్యాలి. అది వృత్తకన్యగా పోవటమే తప్ప తిరిగి రాదురా. అది ఎక్కడుందో నేను చెప్పనురా. అది నరకం అనుభవించి చావాలరా అని విజయ వాసుదేవరావు కూడా ఎదురు తిరిగిపోయింది. ఆయన కుప్పకూలిపోయాడు మనిషే. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తే, మీరు కంగారు పడద్దు అంకుల్, తను ఎక్కడుందో నేను కనుక్కోగలను అని విజయ్ చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకొని జై తీసుకెళ్ళి ఆ ఫోన్ని సైబర్ వాళ్ళకి ఇచ్చే ఫ్రీక్వెంట్గా అబ్రాడ్ కాల్స్ ఎక్కడికి వెళ్తున్నాయో కనుక్కోమని చెప్పేపాటికి ఒకే నెంబర్కి ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాయని వాళ్ళు లొకేషన్లో అడ్రస్లతో సహా ఇచ్చేశారు జైకి. పదండి డాడీ అని చెప్పి బయలుదేరుతూ వాళ్ళ లీగల్ అడ్వైజర్లు వాళ్ళతో పాటు ఇంకొంతమంది మనుషులను కూడా తీసుకొని అబ్రాడ్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తలుపులు కొట్టేపాటికి ఆ అమ్మాయిని గొలుసులేసి కట్టేసి ఆ అమ్మాయిని కొడుతూ లోపల అమ్మాయితో పనులు చేయించుకుంటారు. అంటే అక్కడ పోలీసులు వాళ్ళను పట్టుకొని చితకబాదబోతుంటే ఆగమని జై కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇక వాళ్ళని అక్కడ పోలీసులకు అప్పచెప్పి కేసు ఫైల్ చేయించి వాళ్ళని జైల్లో తోయించాడు విజయ్ చుట్టాలనే. తర్వాత నీరజ సన్నగా ఎముకలు గుళ్ళలాగా అయిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొని ఇండియా తిరిగి వచ్చాడు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నేను నిన్ను వదిలి వెళ్ళలేదు జై అనేపాటికి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం ప్రూఫ్లన్నీ తీసుకెళ్ళి కోర్టులో పెట్టేపాటికి కేసు కొట్టేసి జైకి నీరజకే ఉందే
రిలేషన్షిప్ అని వీళ్ళంతా కలిసి ఇలా చేశారని. అనూష ఇంకా చావబోయే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఇంకా జైలు శిక్ష చేసేదేముంది, ఉన్నన్నాళ్ళు హాస్పిటల్లో పడి సావాల్సిందేనని చెప్పి ఆ పిల్లకి మాత్రం ఏదైనా కొంత అమౌంట్ పెట్టమని చెప్పింది కోర్టు. దాంతో నీరజ, నేను ఒకప్పుడు అనాథనైతే మా బాబాయ్ తండ్రి అయ్యి ఎలా నన్ను పెంచాడో ఆ పాపని మనం కూడా అలాగే తీసుకొని పెంచుదాం జై అని పిల్ల బాధ్యత వరకు ఆ అమ్మాయి తీసుకుంది. తర్వాత ఒక రోజున అనూష నరకం అనుభవించి విజయ్ చేతుల్లోనే పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ చేసుకొని, నేను ఓడిపోకూడదు, నేను ఓడిపోయానా, అది గెలవకూడదు, అది గెలిసిందా, వాడితో కలిసి కులుకుతుందా, నేను ఒప్పుకోనని నానా రభస చేసి ప్రాణాలు వదిలేసిందే. ఆ తర్వాత కూతురు శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేసుకుంటూ తనే కూతురు శవం అలా తగలబడిపోతుంటే కూతురు తగలబడిపోయే ఆ మంటలు చూసి విజయ్కి పిచ్చెక్కి గుడ్డలన్నీ చించేసుకొని వాసుదేవరావు హాస్పిటల్లో ఉంటే ఆయన గొంతొత్తేస్తుంటే తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చెక్ చేస్తే పిచ్చెక్కిందని మానసిక చికిత్సాలయంలో పడేస్తే కనపడ్డ వాళ్ళందరినీ అనూష అమ్మా, నేను నిన్ను జైగాడికి ఇచ్చి చేస్తానమ్మా, నువ్వు కోట్లు అనుభవిద్దుగానమ్మా, నేను దాన్ని గెలవనివ్వనమ్మా, నేను దాన్ని కొన్నాళ్ళున్న తర్వాత తిండి తిప్పలు లేకుండా దాన్ని చంపేసి అమెరికాలోనే పూడ్సేయమన్నానమ్మా అని కనపడ్డోళ్ళందరికీ చెప్తుంటే నా వాసుదేవరావు జగన్మోహన్ రావు అదంతా విని ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే పిల్లలు అలాగే తయారవుతారు అనుకున్న తర్వాత జై నీరజ ఆ తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చి ఫస్ట్ నైట్ అయ్యి జైకి ఆ తర్వాత నీరజకి కమల పిల్లలు 2 బాబులు పుట్టారు. ఆ తర్వాత పాపనే తనే సొంత అమ్మనని జయ్యే నానని అసలు అనూష జ్ఞాపకాలు కూడా లేకుండా పాప వాళ్ళకి తొలి సంతానం అని తర్వాత పుట్టిన బాబులిద్దరూ తనకు సొంత తమ్ముళ్ళని చెప్తూ పాపను పెంచుకొచ్చుకుంటూ జైన్ వాళ్ళ నాన్న చైర్పర్సన్ని చేసి నీరజని ఎండీని చేసేసాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళొస్తూ వసుంధర పిల్లలు 3 సమానంగా పెంచుతూ అనూష బుద్ధి ఒక్కటి కూడా రాకుండా అనూష నీడ కూడా పడకుండా పిల్లని ఆవిడ చాలా రెస్పెక్ట్ఫుల్గా జగన్మోహన్ రావు ఇంట్లోనే వాసుదేవరావు కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి తగ్గింది. హార్ట్ ఆపరేషన్ చేశాక పిల్లలు 3 దగ్గర కూర్చోబెట్టుకొని మంచి మాటలే చెప్తూ మంచి బుద్ధిని నేర్పిస్తూ మంచి ఆలోచనలనే కలగజేస్తూ వాళ్ళకే ఆ తర్వాత అసలు అనూష తాలూకా జ్ఞాపకాలు కానీ విజయ్ తాలూకా జ్ఞాపకాలు కానీ లేకుండా తుడిచేశాడు వాసుదేవరావు. ఆ తర్వాత ఆయనకు ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలం కూడా అమ్మి పడేసి అక్కడున్న ఇల్లు కూడా అమ్మేసి ఆయన తీసుకొచ్చి ఆ డబ్బులు నీరజకిస్తే నాకెందుకు నాన్న అని పాప పేరు మీదే వాటిని మ్యూచువల్లో పడేయమన్న తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఆ పాపకి నీరజ పిల్లలకి గ్యాప్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి 10th క్లాసు అయిపోగానే నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను పై చదువులకు అని చెప్పి అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పై చదువులు కంప్లీట్ చేసుకొని అక్కడే ఒక అబ్బాయి నచ్చాడు ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానంటే ఇండియాకి పిలిచి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి షేర్ ఇచ్చి పంపించేస్తే ఆ అమ్మాయి బ్రతుకుతూ నీరజ జై పిల్లలు ఇంకా చిన్నవాళ్లే చదువుల్లోనే ఉన్నారు. అప్పటికి వాసుదేవరావు బ్రతికే ఉన్నాడు. విజయ్ పిచ్చి హాస్పిటల్లోనే ఉంది. వసుంధర జగన్మోహన్ రావు బతికే ఉన్నారు. జై మాత్రం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. జీవితంలో ఒక ఆడది మన జీవితంలోకి వస్తుంది అంటే ఆ వచ్చేటటువంటి ఆడదే కోపం ఉన్నది కావచ్చు, నిజం చెప్పాలంటే ప్రేమ ఉన్నది కావచ్చు, కానీ స్వార్థం ఉన్నది కాకూడదు, పగ ఉన్నది కాకూడదు, ద్వేషం ఉన్నది కాకూడదు, దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నది కాకూడదు అని అడ్డమైన వాళ్ళని నమ్మి ప్రేమించకూడదనే జైకి ఒక రకమైనటువంటి ఏదో బుద్ధి జ్ఞానం వచ్చినట్టుగా బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు అయితే వాసుదేవరావుకి అమ్మా నాన్న చెప్పారని విజయ్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్ మనసులో అంత స్వార్థం ఉందని అంత ద్రోహబుద్ధి ఉందని నీరజని తల్లిలా దగ్గరికి తీసింది అనుకున్నాడే తప్ప నీరజ జీవితాన్ని పణంగా పెట్టి అనూషని అంత గొప్ప స్థాయికి ఎదిగేలా చేద్దాం అనుకుందని చివరికి వెన్నుపోట్లు పొడిచే కుతంత్రాలు తంత్రాలు రణతంత్రాలు నేర్పి అంత దిగజారిపోయిన పెంపకం పెంచిందని గుర్తించలేకపోవటం తన అసమర్థతనే ఆయన బాధపడ్డాడు. ఎన్నో పుస్తకాలు చదివి అంత పెద్ద ఉద్యోగం చేసిన ఆయన
పెళ్ళాం విషయంలో ఓడిపోయానని ఆయన బాధపడ్డాడు. ఇలా మొత్తానికే ఈ కథ ఇలా కంచికి చేరింది. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జై నీరజ. అనూష పోయిన ఆ అమ్మాయి బిడ్డని సెటిల్ చేశామనే తృప్తితో జై నీరజ. ఆ తర్వాత కొడుకు కోడలు పిల్లలతో సంతోషంగా ఉన్నాడని వసుంధర జగన్మోహన్ రావు అన్న కూతుర్ని తీసుకొచ్చి పెంచినా తను ఇవ్వలేని మంచి జీవితాన్నే ఆ భగవంతుడే బిడ్డకిచ్చాడనే చేసుకున్న మహాపాపానికి విజయలాంటి ఆడవాళ్ళకే అలాంటి శిక్ష తను వేసింది కాదదే భగవంతుడు వేసింది. అనూషకి తను వేసిన శిక్ష కాదదే. అనూష స్వార్థ బుద్ధి, ద్రోహ బుద్ధి, నీచ బుద్ధి, తిరుగుబోత్తనం, దిగజారుడుతనం వల్ల వచ్చిన తెప్పలు. దానికి ఆయనేం చేయగలుగుతాననే జరిగేదంతా దైవేచ్ఛ అనుకొని వదిలేశాడు వాసుదేవరావు. ఇలా ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి కథలెన్నో మన ఛానల్లో వినాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన రెండో ఛానల్ మనసుకు నచ్చే కథల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ లాగే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.